ఒక 10 years కాదు మళ్ళా ఇయర్ రిలీజ్ అనిపిస్తుంది. నిన్న మొన్న ఒక 1 year 2 years కనిపించింది. బాహుబలి సినిమా 2 పార్ట్లు కలిపి తీసినందుకు చెప్తున్నా మన రాజమౌళి గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళీ ఒక సునామీ అని చెప్పొచ్చు. బాహుబలికి ఇది ఒక కలెక్షన్ లో మళ్ళీ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూసింది అలాగా ఇప్పుడు చూసి ఒక లెక్క అలాగా మన బాహుబలి ఇది అసలు చెప్పాలంటే మాటలు లేవు. మన రానా గారు మాత్రం ఇలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఈ పాటలు చూపిస్తుంటే డిఫరెంట్ కనిపిస్తారు రానా గారు యాక్టింగ్ అని. అంటే అప్పట్లో మనకి యూట్యూబ్ లో అనేది అంత ఎక్కువ లేవు, ఇట్లా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఉన్న యూట్యూబ్లలో చూసే వాళ్ళందరూ చెప్తున్నా అసలు ఇలాంటి సినిమా మిస్ కావద్దు అంటే చూడని వాళ్ళు కూడా చిన్నపిల్లలకి స్కూల్ వాళ్ళకు చూపించండి. అంత బాగుంది. ఒక బుక్ ఇది. ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్ ఇది. అదే రాజమౌళి గారి సినిమా అంటే ఒక బుక్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే సాధ్యం కాదు ఎవరు కూడా. అంటే మన తెలుగు సినిమా ఇక్కడ నుంచి ఒక ప్రపంచంలో పోయిందంటే చాలా గొప్పగా ఫీల్ కావాలి. అంటే మన తెలుగు సినిమా మన ఇండియా దాటిందంటే ప్రభాస్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ తగ్గలే ప్రభాస్ గారు కూడా యాక్టింగ్ లో మాత్రం ఇరగదీసేసిండు. ప్రభాస్ అని నిజంగా చెప్తున్నా మళ్ళా చూపించేసాను. మళ్ళీ బాహుబలి అంటే ఏందో మళ్ళీ గుర్తు చేసాం. బాహుబలి 3 రావాలని ఎదురు చూస్తున్నాం మేము. రావాలే సినిమా అది కూడా. ఇప్పుడు మటుకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ పార్టీ చేసుకున్నాం. అంటే ఇద్దరు నచ్చారు. అంటే తమన్నా అని చెప్పాలి, అనుష్క అని చెప్పాలి. ఇద్దరు యాక్టింగ్ బాగురు. తమన్నా గారు యాక్టింగ్ బాగా చేశారు, అనుష్క గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్ కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేసారు. అంటే మన దీనికి ఇంకోటి ఈ సినిమా తర్వాత అంటే ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది అనుకోవచ్చు. అంటే ప్రతి సినిమా తీసినప్పుడు ఆయన ఆస్కార్ అవార్డు మనం డిఫరెంట్ కలిపింది అనమాట. కొద్దిగా అలా కలిపేసింది కొద్దిగా డిఫరెంట్. అంటే 2 పార్ట్లు చూడలేం కదా, 2 పార్ట్లనే ఒక్క పార్ట్ లెక్క తీసిండు. అట్లా ఉండే ఇప్పుడున్న దాంట్లోనే డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. నేను చెప్తున్నా బాహుబలి సూపర్. జై బాహుబలి.